దేశ ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే చర్యలతో పాటే అన్ని వర్గాల సంక్షేమానికి ఆర్థిక మంత్రి పెద్దపీట వేశారు. 500 కోట్ల రూపాయల నిధితో గ్రామాల్లో మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేద మధ్య తరగతి వర్గాల సొంతింటి కల సాకారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్న జైట్లీ ఆరోగ్య వివరాలతో వృద్ధులకు స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. ఈ ఏడాది ఆయా వర్గాలకు కేటాయింపులు పెంచామన్నారు. ఎస్సీల పద్దును 35% మేర పెంచినట్లు తెలిపారు. ఎస్టీలకు 31,920 కోట్లు, మైనారిటీలకు 4,195 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఆడపిల్లల సంరక్షణ ద్వారానే సబ్కా సాథ్ సబ్కా వికాసం సాధ్యమవుతుందని తమ ప్రభుత్వం విశ్వసిస్తోందన్న జైట్లీ అందుకోసం మహిళా శక్తి పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ begins with the girl child and the woman. Mahila Shakti Kendras will be set up at a village level with an allocation of rupees 500 crores in 14 lakh ICDS Anganwadi centers. This will provide a one-stop convergent support system for empowering rural women with opportunities for skill development, employment, digital literacy, health and nutrition. A nationwide scheme for financial assistance to pregnant women has already been announced by the Honorable Prime Minister on the 31st of December 2016. Under this scheme, rupees 6,000 each will be transferred directly to the accounts of pregnant women who undergo institutional delivery and vaccinate their children. పేదలు మధ్యతరగతి వర్గాల సొంతింటికల సాకారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. We propose to facilitate higher investment in affordable housing, and affordable housing will now be given infrastructure status which enables those projects to avail the associated benefits. The National Housing Bank will refinance individual housing loans of rupees 20,000 crores in 2017 and 18. Thanks to the surplus liquidity created by demonetization, the banks have already started reducing their lending rates, including those for housing. In addition, interest subvention for housing loans has been announced by the Honorable Prime Minister. వృద్ధులకు ఆధార్ కార్డుల ఆధారంగా ఆరోగ్య వివరాలతో కూడిన స్మార్ట్ కార్డులు ఇస్తామన్న జైట్లీ ఈ ఏడాది నుంచే పైలట్ ప్రాజెక్టుగా 15 జిల్లాల్లో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 8% ఖచ్చితమైన వడ్డీ ఇచ్చే 10 ఏళ్ల వ్యవధితో కూడిన వృద్ధుల పింఛను పథకాన్ని జీవిత బీమా ప్రారంభిస్తుందని అరుణ్ జైట్లీ ప్రకటించారు.